నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతుంది మేడం. ఆ సినిమాలో శివ శివ శంకర అని ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఇలాంటి సినిమాలు ఈ జనరేషన్ వాళ్ళకి నచ్చుతాయి అంటారా? నచ్చాలి, నచ్చేలాగా ఉండాలి. ఈ భక్తి సందేశం ఇవ్వడం కోసం ఇటువంటి సినిమాలు చూడాలి. జనరేషన్ కూడా చూస్తే మంచి మార్గంలో నడుస్తారు. పిల్లలు కానీ ఇప్పుడున్న యూత్ కానీ తప్పుతో పడకుండా, చెడు ఆలోచనలు రాకుండా మంచి ఆలోచన, మంచి భక్తి మార్గంలో నడవడానికి ఇది నిదర్శనం. బాగుంటుంది సినిమా. ఒకప్పుడు దేవుడి సినిమాలు అంటే చాలా బాగా చూసేవాళ్ళు ఎంతో మంది. ఇప్పుడు మాత్రం చూడట్లేదు. ఎందుకని? అసలు జనరేషన్ ఎటుపోతుంది? జనరేషన్ ప్రభావం అది అంతా. యూట్యూబ్స్, సోషల్ మీడియాలు ఇవన్నీ ఇట్లా చూపించిందే పదే పదే చూపించడం, ఇలాంటి వాటి కోసం అట్లా జనరేషన్ అంతా మారిపోతుంది. భక్తి మార్గంగా ఒక కొన్ని సినిమాలు కానీ కొన్ని చోట్ల ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కానీ పెడితే కనుక జనరేషన్ కూడా మారుతుంది. చాలా రోజుల తర్వాత ఒక దేవుడు సినిమా తీయడం అనేది సాహసం అనే చెప్పుకోవచ్చు. భక్తి సందేశాలు ఇచ్చే సినిమాలు రావాలి. అప్పట్లో ఎక్కువ మట్టుకు అవే ఉండేవి. ఒక ఏదైనా దేని గురించి అయినా సందేశ మార్గంగా ఉండేవి కాబట్టి సినిమాలు అప్పుడు ఆ జనరేషన్ అలా నడిచేది. ఇప్పుడు కూడా అట్లనే నడవాలి. అలాంటి సినిమాలు రావాలి ఎక్కువ మట్టుకైతే. పబ్లిక్ కి సందేశం ఇచ్చే సినిమాలు, మంచి సందేశాలు ఇచ్చే సినిమాలు రావాలి. అదే కోరుకుంటాం మేము కూడా. ఆల్ ద బెస్ట్ కన్నప్ప టీమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఇప్పుడు కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? కన్నప్ప లాంటి సినిమా రావాలి. ఎందుకంటే మనకు ఎంతో అవసరం ఉంది మన హిస్టరీని తెలుసుకోవడం. మన ఇప్పుడు బుక్స్లలో కూడా లేదు. ఇన్ని రోజులు అంటే బుక్స్లలో ఫిల్ చేసేవాళ్ళు హిస్టరీ అని. ఇప్పుడు ఎవరైనా ఐఐటీలు ఇట్లా అంటూ పోతున్నారు, వాళ్ళకి హిస్టరీ తెలియదు. కన్నప్ప లాంటి సినిమాలు వస్తేనే హిస్టరీలో ఏం జరిగింది, మన చరిత్ర గురించి తెలుసుకుంటామని కన్నప్ప రావడం మంచి సినిమా అని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో మోహన్ బాబు గారు, అలాగే ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, మోహన్ లాల్ గారు, ఇలా పాన్ ఇండియా స్టార్స్ అందరూ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మీద ఏమాత్రం ఉండొచ్చు అంచనాలు? అవును, ప్రభాస్ పెద్ద ఇప్పుడు సినిమాలు వచ్చినాయి. సలార్, కల్కి, ఆయన పాన్ ఇండియా స్టార్. వరల్డ్ వైడ్ గా ఇంకా పాన్ ఇండియానే కాదు. మేబీ ప్రభాస్ కున్న క్రేజ్ కి అదొక అడిషన్ అనుకోవచ్చు. ఇంకా మోహన్ బాబు గారు అంటే ఆయన డెడికేషన్, ఆయన పెద్ద స్టార్. ఆ స్టార్ గురించి మాట్లాడే అంత రేంజ్ మనకు లేదు, మేము మాట్లాడలేము ఆయన గురించి. వాళ్ళంతా పెద్ద స్టార్స్. మేబీ వాళ్ళ క్రేజ్ తోనైనా మంచు విష్ణు అంటే మంచి హిట్ దొరుకుతుందేమో అని అనుకుంటాను. మొన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ లో అయితే బాగా అనిపించింది. మేబీ సెట్ అవుద్దని అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ టు ద కన్నప్ప టీమ్ అండ్ మంచు విష్ణు సార్ గారికి అండ్ జై ప్రభాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.